ఈటెల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతున్నాడా? ఎస్. కొన్ని సమాధానాలు అవునని అంటున్నాయి, కొన్ని కాదని అంటున్నాయి. అసలు ఇదేంది ఉన్నట్టుండి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లోకి పోవడం ఏంటి? ఆ పార్టీలో అవమానం జరిగిందనే కదా బీజేపీలోకి వచ్చిండు అనే కదా మీరు అనుకుంటారు. బట్ ఈటెల రాజేందర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అది ఒక 50 కాకపోయినా మాక్సిమం 70% నిజమేనేమో అన్న డౌట్ రేజ్ అవుతుంది జనాలకు. ఇంకా మిగతా 30% జనాలు అది కుదరదు, ఎందుకంటే ఆయనకు జరిగిన అవమానం అంతా ఇంత కాదని ఇంకొంతమంది ధీమా ఉర్రు. అసలు ఈ క్వశ్చన్ జనాలకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్ గా ఈటెల రాజేందర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ తనని కాళేశ్వరం గురించి టాపిక్ వచ్చినప్పుడు ఈటెల రాజేందర్ ఒక్కటంటే ఒక్క మాట కూడా ఈ కాళేశ్వరం గురించి నెగిటివ్ గా చెప్పలేదు. కాళేశ్వరం గురించి, కాళేశ్వరం చరిత్ర గురించి ఎంతో గొప్పగా చెప్పిండు. ఎట్లా అంటే కాళేశ్వరం కట్టిన తర్వాత 100 ఎకరాలు పండినాయి, 100 ఎకరాలకు నీరందినాయి, ఎంతో మంది రైతుల పంటలు చేతికొచ్చి ఎంతో మంది రైతులు కడుపు నిండా తినగలిగారు. చాలా మంది రైతులకు కాళేశ్వరం వచ్చిన తర్వాత బోర్లు వేయడమే మర్చిపోయారు. అంటే ఆ విధంగా ఆ వాటర్ ఉపయోగపడినాయి పంట పొలాలకు. కాళేశ్వరం చరిత్ర చాలా గొప్పదని చెప్పుకుంటేనే ఇటు కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు యాసంగి పంట, ఇప్పుడు వచ్చిన యాసంగి పంటని ఎగ్జాంపుల్ గా చూపించిండు. ఏమని? ఇప్పుడు ఈ యాసంగి పంటకి నీళ్లు లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. సగం పండిన పంట నీళ్లు లేక మధ్యలోనే ఆగిపోయి చేతికొచ్చిన పంట ఆగమయ్యేసరికి చాలా మంది అక్కడే పురుగుల మందు తాగి పంట చేనులలోనే చనిపోయిన రోజులు ఉన్నాయి. అవన్నీ ఎత్తి అయినా అవన్నీ మాట్లాడి ఇది ఈ యాసంగి పంట సరిపోదా, కాళేశ్వరం గొప్పతనం ఏంటి, కాళేశ్వరం గురించి చెప్పడానికి అని చెప్పి ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పిండు. ఈ విధంగా ఆయన కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పేసరికి ఇదంతా ప్రజలకి ఒక డిఫరెంట్ క్వశ్చన్ రేజ్ అయింది. అదే మళ్ళీ బీఆర్ఎస్ లోకి ఈటెల రాజేందర్ అనే క్వశ్చన్ రేజ్ అయింది. బీజేపీలోకి వచ్చిన తర్వాత అన్నారు కదా బీసీని సీఎం చేస్తామని. సో ముందున్న బీజేపీ లీడర్స్ కి అందరికీ అది నచ్చట్లేదు. ఇప్పటికి కూడా అది ఓపెన్ ఫ్యాక్టే. ఉన్న బీజేపీ లీడర్స్ కి ఈటెల రాజేందర్ అంటే పడదు. ఆయన మీద ఆయన ఏదైనా ర్యాలీ చేసినా, ఏదైనా మీటింగ్కి వెళ్ళినా కూడా సపోర్టివ్ గా రాలేరు. అవి మొన్నటి వరకు వార్తలు వచ్చినాయి. బట్ ఇప్పుడు ఈయన ఈ టాపిక్ కాళేశ్వరం గురించి తీసి కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పేసరికి అది బీఆర్ఎస్ కి ఫేవర్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు బీజేపీలో మళ్ళీ కొత్త కొట్లాట స్టార్ట్ అయ్యింది. ఈ పాటికే ఈటెల రాజేందర్ అంటే అందరికి చాలా అంటే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు అటాక్ చేద్దామా అన్నట్టున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కాళేశ్వరం టాపిక్ వల్ల ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ అగ్గి రాజుకుంది. ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ లీడర్స్ కి ఈటెల రాజేందర్ మధ్య పచ్చగడ్డేసిన ఫుల్ మండేటట్టుంది. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. సో అదొక్కటి పక్కకు పెడితే కాళేశ్వరం గురించి వచ్చింది సరే, మనం అనుకోవచ్చు ఆయన కాళేశ్వరం ఆయన హయాంలో కట్టిరు అంటే ఆయన ఉన్నప్పుడు కట్టిరు కాబట్టి ఆయన చెప్పొచ్చు దాని గురించి గొప్పతనం, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి గొప్పతనం చెప్పొచ్చు అని అనుకోవచ్చు. కానీ కాళేశ్వరం కట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, బీఆర్ఎస్ అంటే కేసీఆర్. సో ఇప్పుడు ఆయన పొగిడేది కేసీఆర్నే కదా, అట్లా అనుకుంటారు. అదిగాక ఎలక్షన్స్ అప్పుడు ఎప్పుడైతే ఆయన పార్టీలో నుంచి తీసేసినప్పుడు అప్పుడు కేసీఆర్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసిండు తప్పితే, బీజేపీలోకి పోయిన తర్వాత పార్టీని తిట్టిన తప్పితే కేసీఆర్ని ఇంతవరకు వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు కేసీఆర్కి ఈటెల రాజేందర్కి ఉన్న బంధుత్వం ఎట్లాంటిదో. దీన్ని బట్టి ఇప్పుడు కాళేశ్వరం గురించి పెద్ద అంటే పెద్ద రచ్చ అయిపోయింది. ఈటెల రాజేందర్ ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోబోతుండు. ఇంకోటి ఇటు బీజేపీ కాంగ్రెస్తో కలవదు, కలిస్తే బీఆర్ఎస్తోనే కలవాలి. అందులో కవిత ఇప్పుడు కేసీఆర్కి అట్లా వెనుదిరగడము, ఆయన లేఖలు ఆ రచ్చ ఉండేసరికి కేసీఆర్కి మళ్ళీ పాత సపోర్ట్ రాబోతుందా? అసలు ఎలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ జనాలకి ఇప్పుడు రేజ్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు ఈటెల రాజేందర్ ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల ఇది పెద్ద రచ్చకే దారి తీసేటట్టు కొడుతుంది. దీన్ని బట్టి ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే మేము చెప్పడం జరిగింది ఈటెల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ లోకి అని. అంతేగాని మేము వ్యక్తిగతంగా ఏదో ఊహించుకొని క్రియేట్ చేసుకొని ప్రజలను తప్పుదో పట్టించడానికైతే కాదు. ఇది బయట జనాలు మాట్లాడుకున్నది ఈటెల రాజేందర్ ఇచ్చిన ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మాత్రమే మేము ఈ అనాలిసిస్ చేసాం. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈటెల రాజేందర్ కాళేశ్వరం గురించి చెప్పిన గొప్పతనం గురించి బీజేపీ లీడర్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పటికే ఆయన మీద ఉన్న నెగిటివిటీని ఇక్కడంటే అక్కడ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. దీన్ని అలసుగా తీసుకొని ఇదే కరెక్ట్ టైం అని చెప్పి పార్టీల నుంచి తీసేయడానికి, పెద్దలకి ఏమైనా చెప్పడానికి ఇది ఒక ఆయుధం లాగా వాడతారా? బీజేపీ లీడర్స్ దీన్ని ఎట్లా తీసుకుంటారు?
ఇటు బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ విధంగా తీసుకుంటది? ఒక్క ఇంటర్వ్యూ ఎన్నిటికి దారి తీస్తది. ఇక ముందు ముందే చూడాలి.